మా గ్రాండ్ ఫాదర్ ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు, మనం కష్టపడే ఈ 4 years నెక్స్ట్ 40 years ఆఫ్ లైఫ్ని డిఫైన్ చేస్తుంది అని. నేను అది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. నా పేరు లాస్య, కరెంట్లీ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఇన్ వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. రీసెంట్లీ బ్రిటిష్ టెలికామ్ అనే కంపెనీలో ప్లేస్ అయ్యాను విత్ అ గుడ్ ప్యాకేజ్. మా ఫాదర్ ఆడిటర్, మా మదర్ ఎంఎస్సి మైక్రోబయాలజీ పీజీ కంప్లీట్ చేశారు. మా తమ్ముడు ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. నా ఎడ్యుకేషన్ అంతా విజయవాడలోనే జరిగింది. చిన్నప్పటి నుంచి ఒక హై పేయింగ్ జాబ్ తెచ్చుకోవాలని ఒక డ్రీమ్ ఉంది. హై పేయింగ్ జాబ్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అనేది నాకు ఇంటర్లో క్లారిటీ వచ్చింది. సాఫ్ట్వేర్కి వెళ్ళాలని అర్థమైంది. సో బీటెక్లో కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలి అని డిసైడ్ అయ్యాను. నాకు జేఈ మెయిన్స్లో నేను ఎక్స్పెక్ట్ చేసిన ర్యాంక్ రాలేదు, బట్ విఐటీలో ఫస్ట్ కేటగిరీలో సీట్ వచ్చింది. సో బీటెక్ నేను అక్కడ జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ అందరిలాగే నేను బీటెక్ కంటిన్యూ చేశాను. సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు నెక్స్ట్ వేవ్ నుంచి ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో హై పేయింగ్ జాబ్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, ఏం స్కిల్స్ నేర్చుకోవాలని తెలుసుకోవాలంటే ఈ వెబినార్ అటెండ్ అవ్వండి అని చెప్పారు. సో వెబినార్ అటెండ్ అయ్యాక నాకు ఒక క్లారిటీ అనేది వచ్చింది. సో ఆ క్లారిటీతో నెక్స్ట్ వేవ్లో జాయిన్ అవుదామని అనుకున్నాను. నెక్స్ట్ వేవ్ గురించి మా పేరెంట్స్తో డిస్కస్ చేశాను. మా ఫాదర్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ మా మదర్ మెడికల్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళిద్దరికీ ఈ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ అంత ఐడియా లేదు. మా సీనియర్స్తో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు ఇప్పుడే అక్కర్లేదు, 3rd year or 4th yearలో ఉన్నప్పుడు నేర్చుకోవచ్చు అని చెప్పారు. బట్ నాకు ఇంటర్నల్గా ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే బెటర్ అని అనిపించింది. మా పేరెంట్స్తో కలిసి నేను వెబినార్ మళ్ళీ అటెండ్ అయ్యాను. వెబినార్ అటెండ్ అయితే బాగుంది, నువ్వు కూడా ఒకసారి విను అనింది. నేను తను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వినటం జరిగింది. వాళ్ళు మెయిన్ ప్రాక్టికాలిటీ అప్రోచ్, రియల్ టైమ్ అప్రోచ్, నాకు అది బాగా నచ్చింది. కెరియర్ గైడర్ ఎక్స్పర్ట్తో ఇంటరాక్షన్ అనేది జరిగింది. సో పేరెంట్స్కి కూడా క్లారిటీ వచ్చి నన్ను నెక్స్ట్ వేవ్ అకాడమీలో జాయిన్ చేశారు. ఇనిషియల్గా నాకు కొంచెం భయం ఉండేది, అంటే కాలేజ్ స్టడీస్తో పాటు నెక్స్ట్ వేవ్ క్లాసెస్ని నేను బ్యాలెన్స్ చేసుకోగలనా లేదా అని చెప్పేసి. ఆ క్లాసెస్ ఆన్లైనే వినడం వల్ల నేను ఫ్రీ టైంలో, నా కంఫర్టబుల్ టైంలో వినడానికి ఛాన్స్ ఉంది. అది నాకు బాగా హెల్ప్ఫుల్ అయింది. ఇక్కడ టీచింగ్ ఎలా ఉంటుందంటే ప్రతిదీ ఫ్రమ్ ది స్క్రాచ్ మనకు చెప్తారు అండ్ ప్రాక్టికల్ అప్రోచ్తో చెప్తారు. సో అది నాకు ఈజీగా అర్థం చేసుకోవడానికి బాగా హెల్ప్ అయింది. ఈ 4 years నెక్స్ట్ 40 yearsని డిఫైన్ చేస్తుంది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. సో ప్రతిదాన్ని ప్రయారిటైజ్ చేసుకొని హార్డ్ వర్క్ చేశాను. ఫస్ట్లీ అన్నారే నేను లెర్నింగ్ని కంటిన్యూ చేసేదాన్ని. తర్వాత నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి 2 hours నా లెర్నింగ్ని ఎక్స్టెండ్ చేశాను. ఫ్రమ్ డే 1 ఆఫ్ ది లెర్నింగ్ నాకు నెక్స్ట్ వేవ్ నుంచి మంచి సపోర్ట్ అయితే ఉంది. ఫస్ట్లోనే నాకు ఒక మెంటర్ని అసైన్ చేశారు. నాకు డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉన్నా వెంటనే రిజాల్వ్ అయ్యేలాగా చూసుకునేవాళ్ళు. నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయిన తర్వాత మా క్లాస్మేట్స్తో కంపేర్ చేస్తే నేను 2 steps అహెడ్ ఉండేదాన్ని. బ్రాంచ్లో కూడా 2 times top 3 వచ్చాను. నెక్స్ట్ వేవ్లో జాయిన్ ఒక 6 to 7 monthsకి నాకు పే మ్యాట్రిక్స్ అనే కంపెనీలో పెయిడ్ ఇంటర్న్షిప్ వచ్చింది. అది నాకు సెకండ్ ఇయర్లోనే రావడం బాగా హెల్ప్ అయింది. కాలేజ్లో ప్లేస్మెంట్స్ డ్రైవ్ స్టార్ట్ చేసినప్పుడు నేను నెక్స్ట్ వేవ్ ప్లేస్మెంట్ టీమ్కి ఇన్ఫామ్ చేశాను. అప్పుడు వాళ్ళు రెజ్యూమే అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మొత్తానికి నాకు గైడ్లైన్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఆల్సో ప్లేస్మెంట్స్ టైంలో అంటే ఇంటర్వ్యూ టైంలో ఎలా పర్ఫామ్ చేయాలనేది కూడా చెప్పారు. అండ్ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారు. ఆ మాక్ ఇంటర్వ్యూస్ నాకు ఫైనల్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి బాగా యూజ్ అయ్యాయి. పే మ్యాట్రిక్స్లో చేసిన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ నెక్స్ట్ వేవ్లో వచ్చిన ప్రాక్టికల్ నాలెడ్జ్ నాకు ఫైనల్గా ప్లేస్మెంట్ రావడానికి బాగా యూజ్ అయ్యాయి. నా టోటల్ జర్నీ అండ్ జాబ్ ప్యాకేజ్ అంతా చూసి మా పేరెంట్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఏ డెసిషన్కైనా 2 sides ఆఫ్ కాయిన్ ఉంటుంది, పాజిటివ్ అండ్ నెగిటివ్. బట్ మా పేరెంట్స్ పాజిటివ్ సైడ్ తీసుకొని నెక్స్ట్ వేవ్లో జాయిన్ చేయడం ఒక మంచి డెసిషన్ తీసుకున్నారని చెప్పేసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఒక్కసారిగా మా అందరికీ కంట్లో కొంచెం టీయర్స్ అంటే ఆనంద బాష్పాలు వచ్చినాయి. అచీవ్మెంట్ చూసి మా అబ్బాయిని కూడా ఇప్పుడు నేను జాయిన్ చేశాను. ఇప్పుడు తను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. తను కూడా వాళ్ళ అక్కలాగే నెక్స్ట్ వేవ్ సపోర్ట్తో హై పెయిడ్ శాలరీ వస్తుందనే ఉద్దేశం మాత్రం నాకు 100% అష్యూరెన్స్ ఉంది. ఇంకా నెక్స్ట్ వేవ్ పోస్టర్స్లో ఇంకా వీడియోస్లో అవి చూసి మా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారే మీ అక్కేనా ఇక్కడ ఎలా జాయిన్ అయింది అవన్నీ కోర్స్ గురించి నన్ను అడుగుతూ ఉండేవాళ్ళు. అలా అడుగుతున్నప్పుడు నాకు కూడా కొంచెం ప్రౌడ్గా ఉంటుంది. మా ఫ్రెండ్స్ మా అక్క గురించి అడుగుతున్నారు, నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఒక ఇన్స్పైరింగ్గా మంచి ఫీలింగ్ వచ్చింది. ఇంత చిన్న వయసులోనే మా మనవరాలకి ఉద్యోగం రావటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నెక్స్ట్ వేవ్ వాళ్ళకి నా కృతజ్ఞతలు. నెక్స్ట్ వేవ్ వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ వన్స్ అగైన్. రెసిషన్ టైంలో కూడా తను మంచి ప్యాకేజ్ వచ్చిందని చెప్పి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు మా రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా.
ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్కి నా సజెషన్ ఒక్కటే, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో చాలా హై కాంపిటీషన్ ఉంది. దాన్ని మనం క్రాక్ చేయాలి అంటే మన లెర్నింగ్ని చాలా ఎర్లీగా స్టార్ట్ చేయాలి. అంటే మనం బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే మనం లెర్నింగ్ని స్టార్ట్ చేస్తే ఒక కోర్స్ని చాలా ఇన్డెప్త్లో అండ్ బాగా ఈజీగా అర్థం చేసుకోగలము. ఒక 1 or 2 hours స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఫైనల్లీ ఒక హై పేయింగ్ జాబ్ తెచ్చుకోవాలనే డ్రీమ్ అనేది నాకు ఫుల్ఫిల్ అయింది. సో ఆ డ్రీమ్లో ఫ్రమ్ ద డే ఆఫ్ బిగినింగ్ నెక్స్ట్ వేవ్ నాకు మంచిగా సపోర్ట్ చేశారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ నెక్స్ట్ వేవ్.